కొనసాగిపోయిన నేను ఏం చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు అదాని అంశాన్ని జనాల నుంచి పక్కదో పట్టించడం కోసం ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే దీని మీద కొంత వారం రోజులు 10 రోజులు చర్చ జరుగుతుంది. అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం కూడా దీన్ని వాడుకుంటున్నారు. ఆయన ఎక్స్టెంపోలో మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడిన దాన్ని వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేస్తుండ్రు. దేనికోసం అంటే ఇప్పుడు చర్చ అంబేద్కర్ గారి మీద మాట్లాడి ఆయన అవమానించిండ్రు, దీని మీద పోయింది. అదాని అంశం పక్కకు పోయింది కదా. ఇప్పుడు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కూడా వాళ్ళు వాడుకుంటారు, అందుకే క్షమాపణ చెప్పట్లేదు. ఏదో ఒక అంశం దొరికింది, సరే అంబేద్కర్ గారి వల్ల లాభం అవుద్దా నష్టం అవుద్దా అది రేపు అల్లు అర్జున్ విషయం తీసుకొచ్చి మిగతా అట్లాగా అల్లు అర్జున్ది ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి ఆ సీఎం దానికి కౌంటర్ ఇవ్వకుండా ఉంటే అంత ఇష్యూ ఏది కాదు. ఇవాళ అది క్లోజ్ అయిపోయింది. ఆయన కౌంటర్ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? ఆయన బాధను వ్యక్తపరిచినట్టుగా అనిపిస్తుందా? అంటే కొంత స్వేచ్ఛ ఉంటుందా ఉండదా వచ్చి వాళ్ళ భావాలని వ్యక్తపరచడానికి? దానికి కారణం ఎవరు? అసెంబ్లీలో వారి ప్రస్తావన తీసుకురావాల్సినంత అవసరం ఉందా అనేది చాలా మంది అనలిస్టులు మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా. వాస్తవమే, క్వశ్చన్ అక్కడ ఎంఐఎం వాళ్ళు అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఆయన హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన క్వశ్చన్ అడిగిచ్చారండి. అది క్వశ్చన్ అవర్ కాదు, ఏం కాదు. ఎన్నడైనా ఎంఐఎం తెలుగు సినీ ఇండస్ట్రీ మీద క్వశ్చన్ వేసేది క్వశ్చన్ అవర్ కాదు, ఏది కాదు. అది ఏది జరిగినా టెక్నికల్ గా అయితే ఎంఐఎం రేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టడమే తప్పుగా కౌంటర్ గా భావిస్తున్నారు. ఎంఐఎం బీజేపీ కూడా ఒకటే. ఇప్పుడు ఎంఐఎం పోయి ఎంఐఎం కు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సీట్లు గెలిచేటట్టు ఉంటే అక్కడ ఎంఐఎం పోయి కాంటెస్ట్ చేస్తుంది. మహారాష్ట్రలో కాంటెస్ట్ చేస్తుంది, బీహార్లో కాంటెస్ట్ చేస్తుంది, బెంగాల్లో కాంటెస్ట్ చేస్తుంది. ఎంఐఎం అందరితో ఉండరు, కాంగ్రెస్ తోటే ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు? అట్లా కాదు, బట్ట కలిసింది. ఈ రోజు అంశం చర్చిద్దాం. ఈ విషయం ఏంటంటే మేడం, డైవర్ట్ చేయడం కోసం కేవలం అంబేద్కర్ అంశాన్ని కూడా వీళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఇది వీళ్ళు బీజేపీ పార్టీ అంటోంది డైవర్షన్ చేయడానికి జరుగుతుంది. సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ మేము వచ్చాము. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా డైవర్షన్ కోసం పెట్టిన బిల్లే. 240 సీట్లు వీళ్లకు బుటాబుటి మెజారిటీ ఉన్న పరిస్థితిలో 2/3 మెజారిటీ వీళ్ళు ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి స్ట్రెంత్ లేకుండా వీళ్ళు ఎట్లా ప్రవేశపెట్టినరు? జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఒప్పచెప్పినరు. ఇప్పుడు తేలి బయటికి రావాలి కదా. కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది. ఇది చాలామంది అనలిస్టులు చెప్తుంటారు నేషనల్ వైడ్. ఓన్లీ టు దీని అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే ఎమ్మెల్యే ఎన్నికల ప్రస్తావన తీసారు. దాంట్లో ఒక మంచి సబ్జెక్టు ఇది దొరికింది. అంబేద్కర్ గారి మీద వారు ఎక్స్టెంపోనే మాట్లాడినారు, వారు కావాలని మాట్లాడినారు కూడా నేను అభియోగం చేస్తే ఎక్స్టెంపో వారు లోపల ఉన్న భావం బయటకు వచ్చింది, అంటే ఇన్నర్ వాయిస్ బయటకు వచ్చింది. దాన్ని సవరించుకోవడానికి కొనసాగింపుగా మళ్ళీ చెప్పేసిండ్రు వారు, అయిపోయింది. దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? జనరల్గా అయితే ఒక వర్డ్ నేను అట్లా మాట్లాడలేదు, నా ఇంటెన్షన్ ఇది, ఒకవేళ అట్లా ఎవరైనా భావించుంటే నేను సభాముఖంగా క్షమాపణ చెప్తున్నా, రికార్డు నుంచి తీసేయండి అంటే అయిపోయాయి అక్కడితో. అది ప్రతిపక్షాలు కూడా దాన్ని రాజాంతం చేయలేవు కదా. నేను ఈ ఒక్క మాట క్షమాపణ చెప్పలేను అని దీన్ని కొనసాగింపేందుకు అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు అదాని అంశం పోయింది వారం రోజుల నుంచి, జమిలీ ఎన్నికలు ఇది బెటర్, అదాని అంశం పోయింది. అదానిని ఎట్లా సేవ్ చేయాలి? వాళ్ళ మేజర్ ఆయన్నే కదా ప్రధాని. కాదు, వారు డైవర్ట్ చేస్తున్నారు. సరే, మీరు ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? ఇప్పుడు అంబేద్కర్ గారి యొక్క గౌరవం కాపాడడం కోసం మాట్లాడాల్సిన సందర్భం ప్రధాన ప్రతిపక్షంగా ఉంటది కదా, ఉంటుంది. కానీ దాని మీద కూడా బాధ్యత తీసుకోవచ్చు కదా. డెమోక్రసీ యొక్క గొప్పతనమే ప్రతిపక్షం. ప్రజాస్వామ్యం ఇప్పుడు రాచరికంలో అధికారం ఉంటుంది, ఏకీకృత పార్టీలు ఉన్న దగ్గర అధికారం ఉంటుంది, మీరు వేరే నియంతృత్వ పాలన దగ్గర అధికారం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుంది. మరి ప్రతిపక్షం పాత్ర పోషించాలి కదా. రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించినటువంటి అంబేద్కర్ గారికి అవమానం జరిగితే వారి గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మాట్లాడి వాళ్ళు ఏమో క్షమాపణ చెప్పమంటున్నారు, దానికి చెప్పని ఇంతగానే ఎందుకు రాదంత అంత చేయాల్సిన అవసరం లేదు కదా. అది అది మేడం. సాయి కిరణ్ గారు, మనుస్మృతిని అనుసరిస్తున్నారు కాబట్టే అగౌరవంగా మాట్లాడారు, వారి భావన వేరే విధంగా ఉంది. కొంతమంది అయితే అసలు అది డైవర్షన్ కోసం కావాలనే దేవుణ్ణి ముందు పెట్టడానికి, దేవుడే గొప్ప అని చెప్పడానికి అంబేద్కర్ గారిని తక్కువ చేశారు అంటూ కొంతమంది. మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతూ ఎంతోమంది కోట్లాది అణగారిన వర్గాల ప్రజలకు దేవుడే అంబేద్కర్, మీరు ఎట్లా అవమానిస్తారు అని ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏమంటారు? మేడం, ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళు రాజకీయం చేయడానికి నిర్ణయించుకున్నారు, రాజకీయం చేస్తున్నారు. మీరు స్టాప్ చేయొచ్చు కదా. భారతీయ జనతా పార్టీ స్టాప్ చేయొచ్చు కదా. అది మేడం ఒకటి
గడ్డం సాయి చెప్పినంత మాత్రంలో అక్కడ జరుగుతుంది అనేది జరగదు ఇక్కడ. మనం ఇక్కడ ఒక చర్చ మీరు ఇన్ ద సెన్స్ మనము- బీజేపీ పార్టీ అదే- యాజ్ ఎ అదే పార్టీగా మేడం, ఒక చిన్న మాట. సెంట్రల్ లో వాళ్ళ మినిస్టర్గా ఉన్న ఉద్దేశము వ్యక్తి మాట్లాడిన వాళ్ళ మాటలు ఉద్దేశంతో మాట్లాడింది తప్పు లేదని ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని తప్పు తీసుకోరు వారు. ఎందుకంటే ఎంబడే వారు మాట్లాడిన ఒక 2 కాదు, సెకండ్స్ దీనివల్ల తప్పుడు సంకేతం వెళ్తుంది, కొంత సరిదిద్దుకోవాలి అని ఏమనిపించట్లేదు. ఇప్పుడు 2 సెకండ్స్లోనే వారు సవరణ చేసి